హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు మటుకు మిరియాల చారు అయితే తయారు చేసుకుందాం కట్టెల పొయ్యి మీద. దానికి కావాల్సినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎర్రటి టమాటాలు ఒక పావు కిలో అయితే తీసుకున్నా, చింతపండు కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు అయితే వేసిన పొయ్యి మీద పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టిన సన్న మంట మీద అయితే ఉడకనిద్దాము. మిరియాల చారు అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చెప్తా. కొన్ని అయితే నీళ్ళు వేసుకుందాము, ఎక్కువ వద్దులే, కొన్ని అయితే వేసుకుందాం. ఉడకనిద్దాం మంచిగా టమాటాలు చింతపండు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు చింతపండు అయితే మంచిగా ఉడుకుతుంది కదా. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనిస్తే టమాటాలు అయితే మెత్తగా అయితే మళ్ళీ టమాటాలు అయితే మెదిపేసి రసం అయితే తయారు చేసుకుందాము. సన్న మంట మీద అయితే పెడతా పొయ్యి అయితే. చూడండి ఫ్రెండ్స్, టమాటాల మటుకు మంచిగా ఉడుకుతుంది రసానికైతే. చూడండి, ఇంకా కొద్దిగా అయితే మెత్తగా అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మిరియాల రసానికైతే మిరియాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డలు ఇవన్నీ వేసి దంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే దంచుకుందాము. రసం అయితే మంచి ఘాటుగా ఉంటుంది అనమాట. ఏమన్నా జలుబు అయినా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మిరియాలు జీలకర్ర మటుకు మెత్తగా అయితే మెదిగిపోయింది కదా. ఇంకా తెల్లగడ్డలు వేసుకుందాము. తర్వాత అయితే పచ్చి కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుందాం. మెత్తగా అయితే దంచండి. ఇవైతే ఒక మాదిరిగా అయితే దంచి తీసి పక్కకు పెట్టేస్తాము. బాగా ఇవి వేసుకున్నాం అనుకో, మళ్ళా పైన వేసే అవసరం ఏం లేదు. చారులో వేసుకుంటే చాలు. ఇవి తిరుమాతలో మంచి వాసన అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మెరిగిపోయింది. తీసి గిన్నెలోకి అయితే తీస్తా. గిన్నెలోకి అయితే తీసేసి ఇంకా రసం అయితే ఉడికిపోయింది కదా. టమాటాని అయితే మంచిగా పిసికేద్దాము, లేకపోతే పప్పు గుత్తో ఎనిపి రసం అయితే తీద్దాము. ఇంతే ఫ్రెండ్స్, దంచుకోవాల్సింది. ఇంకేమా చూడండి ఫ్రెండ్స్, మిరియాల రసానికి అయితే టమాటాలు చింతపండు అయితే మంచిగా ఉడికింది. దీన్ని అయితే రసం తీసుకున్నాము. ఈ పప్పు గుత్త మటుకు ఇంకా మెత్తగా అయితే చేసుకున్నాము. టమాటా రసంలో అయితే నీళ్ళు అయితే సరిపోయిన వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, తగినన్ని అయితే నీళ్ళు అయితే వేసినాను నేనైతే. ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇదే చెరవ మటుకు తిరుమాతకి అయితే పెట్టుకుందాము. వేడి కానిచ్చి నూనె వేసుకుందాము. ఉప్పు చూస్తా, ఉప్పు అయితే కొద్దిగా పడుతుంది, సరిపోతుందిలే. ఉప్పు అయితే మంచిగా కలబెట్టేసి తిరుమాత పట్టుకుందాము. మిరియాల రసం అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, రసానికి మటుకు కొద్దిగా తగినంత నూనె వేసుకుందాం. నూనె ఎక్కువ వేస్తే చారంత నూనెనే ఉంటుంది, సరిపోతుందిలే. ఎందుకంటే తిరువాత గింజలు వేగేదాకానే వేసుకుందాము. నూనె అయితే వేడెక్కింది. తిరువాత గింజలు అయితే వేస్తానా, 2 అయితే ఉట్టిమిరకాయలు వేస్తానా. ఇందాక దంచుకున్నాం కదా మిరియాల పొడి, అందు వేసుకుంటున్నా. నూనెలో వేస్తే మటుకు కమ్మగా రసం అయితే వాసన వస్తుంది, మంచిగా ఎగుతుంది అనమాట. వేగనిచ్చి రసం అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్, తిరుమాత అంతా వేగింది కదా, రసం అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, రసం అయితే వేసుకున్నాం కదా తిరుమాతకైతే. సన్న మంట మీద మటుకు మంచిగా అయితే పొంగనీయకుండా ఉడకనిద్దాం. బాగా టేస్ట్ ఉంటుంది అనమాట.
చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. మిరియాల చారు మటుకు ఇలా తయారు చేసుకోవాలి. ఎర్రటి టమాటాలతో. ఉప్పు చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉడకక ముందు చారు అయితే సూపర్ ఉంది. ఉడికినాకైతే ఇంకా కమ్మటి వాసన అయితే వస్తుంది. పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు వేసుకున్నాం కాబట్టి చాలా బాగా టేస్ట్ అయితే ఉంది. మూత పెట్టేద్దాం. సన్నగా అయితే ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాం పొంగకుండా. చూడండి ఫ్రెండ్స్, రసం మటుకు ఉడుకు పట్టింది. ఉడుకుతుంది మంచిగా. పొంగనీయకుండా ఉడకనిద్దాము. ఇదంతా పొంగిపోయింది అనుకో, రసం అనేది టేస్ట్ ఉండదు. పెద్ద మంట లేకుండా సన్న మంట మీద అయితే ఉడకనిస్తా. బాగుందమ్మా. మంచిగా అయితే ఉడికింది అనమాట చారు. కొద్దిసేపు అయితే ఉడకనిచ్చి దించేస్తాం. చూడండి ఫ్రెండ్స్, రసం అయితే మంచిగా ఉడికింది. ఇంకా తీసేస్తాను, ఇంట్లో పెడతానా. మా ఇంటే కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల మా కానీ కొద్దిగా అయితే రీచ్ అవుతుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చికెన్తో అయితే టేస్ట్ చేసినాం. ఇప్పుడైతే ఘాటైన మిరియాల చారు అయితే చేసుకున్నాం కదా, ఆ చారుతో అయితే టేస్ట్ చేస్తాం. మస్తు కాలుతుంది. కాలుతుంది పట్టు చారణం. చికెన్ ఫ్రెండ్స్, మిరియాల రసం చాలా సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగుందనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.